ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డిపై ముదిరాజులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో ముదిరాజు కులస్తులు ఆందోళనకు దిగారు. పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దగ్ధం చేశారు. ముదిరాజు కులస్తులను అగౌరవపరిచేలా మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కెమెరామెన్ను కిడ్నాప్ చేసి దాడి చేసిన కౌశిక్ రెడ్డిపై కిడ్నాప్ హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎక్కడి నుంచి వెళ్ళొచ్చిండు, ఎట్లా వచ్చిండు, కౌశిక్ రెడ్డి అనేటోడు ఎట్లా వచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఎక్కడ ఉన్నాడు, రైలు రోకం రస్తు రోకం మేం చేసినాం. తర్వాత మా హైదరాబాద్తో చేసినాం. రాజధాని దండపల్లి కాడ ఒక 8 గంటలు ఆగబెట్టినాం. వీడు ఏడున్నాడు అప్పుడు. ఇలా 10 తర్వాత పాపో సొమ్ము డబ్బులతోటి మదహంకారంతో ఇలా మాట్లాడుతున్నాం. అంటే ఈరోజు ముదిరాజులు టీఆర్ఎస్లో లేరా? అంటే టీఆర్ఎస్ అంటే ఉన్నోడి కాలే లేనోడి కాలే ఎవడైనా నీకు ఇంత బలుపా, ఇంత అహంకారమా? నీ చరిత్ర ఏంది? పాపం బుడిగశోభ ఒకసారి మాట్లాడింది, మేము విన్నాం. వీడి అశ్వత్ ఏంది, వీడేంది, వీడు ఇంత గరిజిగా మాట్లాడతానని చెప్పాడు. ఆ మదం మాటలు ఎప్పటికీ సాగు బతుకు ఎప్పుడు భయపడేటోడు లేడు. పక్కా చెప్తున్నా. ఇక్కడి నుంచి కానీ వాడేది మనకు అసలు అది తిట్టిండి అయిపోయింది. ఆ కథ దాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చేది మాట్లాడేది లేదు. వాడికి బుద్ధ ఉంటే, ధైర్యం ఉంటే ఇలా నిజంగా మాట్లాడు నేర్చుకో. నువ్వు తల్లికి పుట్టలేదా? నువ్వు తండ్రికి పుట్టలేదా? ఆడోళ్ళను పోతూ మొగోళ్ళను పోతూ ఇంకేమైనా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నారు. ముదిరాజు కుల ముదిరాజు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజు కులాన్ని విమర్శించినందుకు రాష్ట్రం అందరికీ ముదిరాజు అందరికీ క్షమాపణ చెప్పాలని ఖండిస్తున్నాము. ముదిరాజులు అందరం కలిసి నువ్వు రాబోయే నీ పార్టీ ఏదైనా నువ్వు నిలబడే ఎలక్షన్లో నీకు ముదిరాజు నుంచి ఇలా వ్యతిరేకత చూపిస్తాం. మేము ముదిరాజులు అందరం కలిసి ఇక్కడ నుంచి అయినా ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, నీకు ఇప్పటికీ ముదిరాజులం అంటే ఏందో నీకు రేపు జరగబోయే కాలంలో మీకు 100% మేము చూపిస్తాం. మేమంటే ముదిరాజులం అంటే ఏందో. నువ్వు ఆల్రెడీ మా ముదిరాజులతో నువ్వు పెట్టుకున్నావు. నీది ఇంత పెద్దగా ఉందారా? మా ముదిరాజులు అంటే ఏందో నీకు ఇక్కడ నుంచి అయినా ఖండించిస్తావా అని నేను హెచ్చరిస్తున్నా. కౌశిక్ రెడ్డి గారు చలో ఖబర్దార్. ఒక లేడీని పట్టుకొని, ఒక అధికారిని పట్టుకొని అట్లా అన్నాడు. మీరే మాకు చెప్పాలి కానీ మీరే మమ్మల్ని అంటే మేము ఎటుపోవాలి చెప్పు? కాబట్టి ఇప్పటికి కూడా ప్రజలను కూడా ఒక్క మాట మాట్లాడినా, ఏమన్నా కించపరిచినా, కులాన్ని మరిచినా, ఏమని మరిచినా కూడా చావుతో ప్రాణగండం ఉంటుందని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఎందుకు ఎమ్మెల్సీ పదవులు ఎందుకు, మీకు ఎమ్మెల్యే పదవులు ఎందుకు మీరు మాకు చెప్పాలి కానీ మీకు పోరాటం ఏంది? మీకు పార్టీలు ఎందుకు? మరి ఈ సీట్లు ఎందుకు? మీకు ప్రజలను తిట్టాక మీకు ఎందుకు సీట్లు ఇవి? అంటే మీరు అధికారంలో ఉన్నారని చెప్పేసి మీరు అట్లా చేస్తారా? మరి ప్రజలను చెప్పుర్రి. ఖబర్దార్ చెప్తానా, ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం నేను ప్రాణ త్యాగానికైనా వెనకాడకూడదని చెప్తాను ఉన్నాను. జై ముదిరాజ్.